బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అధికార పార్టీ ఢిల్లీలో కొట్లాడేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీ కవిత రేపటి నుంచి దీక్ష చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కవిత దీక్షకు సంబంధించిన వివరాలను తెలిపారు. గాంధేయ మార్గంలో రేపు ఉదయం 9 గంటల నుంచి 72 గంటల పాటు దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 72 గంటలు నీళ్లు కూడా తాగకుండా గాంధేయ మార్గంలో దీక్ష చేయబోతున్నామన్నారు. దీక్ష కోసం జాగృతి నుంచి ప్రభుత్వాన్ని పోలీసులను అనుమతి అడిగాము. అందుకే కోర్టుకు వెళ్ళాము. కోర్టు నుంచి అనుమతి వస్తుందని అనుకుంటున్నాం. అన్ని పార్టీలకు లేఖలు ఇచ్చాం. నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్తు తెలంగాణ ఖండించింది. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం రియాక్ట్ కాలేదు. ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుల హస్తం ఉంది. అందుకే బీఆర్ఎస్ ఖండించలేదు. నల్గొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఒక్కడే గెలిచాడు. లిల్లీపుట్ నాయకుడు నా గురించి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందని వ్యక్తి చేత నన్ను తిట్టిస్తున్నారు. మన పార్టీలో ఉండి ఇలా చేయడం దారుణం. నా మీద కించపరిచే విధంగా మాట్లాడిన నాయకుడు నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడారు. ఆ లిల్లీపుట్ నాయకుని గురించి చాలా తక్కువ మాట్లాడాలని కవిత తెలిపారు.